నమస్తే. హీట్ ట్రాన్స్ఫర్‌లో 3 రకాలు: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇప్పుడు కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఒక రూమ్‌లో చాలా హై ఎనర్జీ పర్సన్ ఉన్నారనుకోండి. వాళ్ళ వలన మిగతా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఎనర్జీ అంటూ ఉంటుంది. అదే అంటారు కదా, ఒక 6 నెలలు ఆగితే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు. అలాగే ఒక హాట్ సాలిడ్ని కూల్డ్ సాలిడ్ తోటి కాంటాక్ట్లోకి తీసుకొచ్చినప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ అంటే ఏంటి? మెషర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అప్పుడు హాట్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఏమని చెప్పచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది హాట్ సాలిడ్లో. అంటే హాట్ సాలిడ్ని ఒక హై ఎనర్జీ పర్సన్లా తీసుకోవచ్చు. ఇప్పుడు కోల్డ్ సాలిడ్కి వస్తే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీన్ని లో ఎనర్జీ పర్సన్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక హై ఎనర్జీ మాలిక్యూల్స్ ఉండే హాట్ సాలిడ్ లో ఎనర్జీ మాలిక్యూల్స్ ఉండే కోల్డ్ సాలిడ్ తోటి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది ఈ హై ఎనర్జీ మాలిక్యూల్స్ నుంచి లో ఎనర్జీ మాలిక్యూల్స్కి. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఏ డైరెక్షన్లో జరుగుతుంది అంటే హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి. హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా సరే అలాగే జరుగుతుంది, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బ్లాక్ తీసుకోండి. ఈ బ్లాక్ ఒక థిక్నెస్ dx, దీని సర్ఫేస్ ఏరియా a. ఇక్కడ ఒక సైడ్ హై టెంపరేచర్ ఉంది, మరొక సైడ్ లో టెంపరేచర్ ఉంది. హై టెంపరేచర్ T2 అనుకున్నాం, లో టెంపరేచర్ T1 అనుకున్నాం. హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా సరే హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి జరుగుతుంది. సో T2 హయ్యర్ టెంపరేచర్ నుంచి T1 లోయర్ టెంపరేచర్కి జరుగుతుంది. టెంపరేచర్ డిఫరెన్స్ని dt అనుకున్నాం, అంటే హైయర్ టెంపరేచర్ మైనస్ లోయర్ టెంపరేచర్. Q అనేది హీట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ dt అనేది ఎక్కువ ఉంటే Q కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏరియా A అనేది ఎక్కువ ఉంటే Q కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటే Q కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ థిక్నెస్ dx ఉంది కదా, ఇది మాత్రం ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి. హీట్ ట్రాన్స్ఫర్డ్ త్రూ కండక్షన్ Q ఎంత అంటే -KA dt by dx. ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు వచ్చింది అంటే నెగిటివ్ స్లోప్ ఉంది కదా T2 నుంచి T1 వరకు, అందుకని మైనస్ సిగ్నల్ వచ్చింది. ఇది యూనిట్స్ ఏంటంటే వాట్స్. హీట్ ఎప్పుడైనా వాట్సే ఉంటుంది కదా, ఇక్కడ కూడా అంతే. K థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద మెటీరియల్, అంటే మెషర్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు కండక్ట్ హీట్. సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం ఇవన్నీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో ఇందులో కండక్టివిటీ K అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రబ్బర్, వుడ్, స్టైరోఫోమ్
ఈపీఎస్ పాలిస్టైరిన్ అంటే థెర్మోకోల్, ఇవన్నీ పూవర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అంటే థర్మల్ కండక్టివిటీ కే అనేది ఈ మెటీరియల్స్కి చాలా తక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో కొన్నిసార్లు హై థర్మల్ కండక్టివిటీ ఉండే మెటీరియల్స్ని వాడాలి. కొన్ని అప్లికేషన్స్కి లో థర్మల్ కండక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు హై థర్మల్ కండక్టివిటీ ఎక్కడ వాడతారో చూద్దాం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకున్నారంటే సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, గేమింగ్ కన్సోల్స్, ఇవన్నిట్లో హీట్ అనేది విపరీతంగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ అనేది రిమూవ్ చేయాలి కదా, అది ఫాస్ట్గా డిసిపేట్ చేయాలంటే ఆ హీట్ని హై కండక్టివిటీ మెటీరియల్స్ ఉండే హీట్ స్ప్రెడర్స్ కానీ, హీట్ పైప్స్ కానీ, హీట్ సింక్స్ కానీ వాడాల్సి వస్తుంది. ఎక్కువగా అల్యూమినియం వాడతారు, ఎందుకంటే థర్మల్ కండక్టివిటీ ఎక్కువ, అట్ ద సేమ్ టైం ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. కొన్ని ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే ఇన్సులేషన్ అప్లికేషన్స్, ఐసోలేషన్ అప్లికేషన్స్లో లో థర్మల్ కండక్టివిటీ ఉండే మెటీరియల్స్ని వాడతారు. మీరు ఏసీ బాక్స్ బయట ఉంటుంది కదా, దానికి పక్కన ఒక వైర్ ఉంటుంది, దాని చుట్టూ ఒక ఇన్సులేషన్ ఉంటుంది. ఆ ఇన్సులేషన్ థర్మల్ కండక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, లో కే వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే అది ఇన్సులేషన్ కాబట్టి అక్కడ హీట్ అనేది ఆ మెటీరియల్ కండక్ట్ చేసుకోకూడదు, హీట్ అనేది బయటికి రిలీజ్ అవ్వకూడదు అని చెప్పి అక్కడ ఇన్సులేషన్కి లో కే వాల్యూస్ వాడుతున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుంటే ఐస్ క్రీమ్ చల్లగా ఉండాలి అంటే హీట్ అనేది బయట నుంచి లోపలికి రాకూడదు. సో ఇక్కడ కూడా థెర్మోకోల్ బాక్సెస్ లో థర్మల్ కండక్టివిటీ ఉండే మెటీరియల్ కాబట్టి, లో కే వాల్యూ ఉండే మెటీరియల్ కాబట్టి ఇటువంటి మెటీరియల్స్ వాడతారు. సాలిడ్స్లో హీట్ కండక్షన్ అనేది 2 రకాల ఎఫెక్ట్స్ వలన జరుగుతాయి. ఒకటి లాటిస్ వైబ్రేషనల్ వేవ్స్, అంటే కంప్లీట్ లాటిస్ వైబ్రేట్ అవుతుంది, అందువలన హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మరొకటి ఏంటంటే మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది.